నమస్తే, నేను మీ రక్షణకి స్వాగతం. హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ప్రస్తుతం బాహుబలి తర్వాత ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆయనకు అభిమానులు దేశ విదేశాల్లో కూడా ఉన్నారు. ఇటీవల కల్కి సినిమా, ఇది 2898 వచ్చిన సినిమా ఏడి అని, ఆ సినిమా తెలుగులో రిలీజ్ అయిపోయింది. భారీ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ప్రస్తుతానికి దాన్ని జపాన్లో రిలీజ్ చేసే ప్రయత్నాలు జనవరి 3న జరుగుతున్నాయి. అయితే దీనికి ఏమిటగా మన రిలీజ్ ప్రచారం ఈవెంట్ ముందు దాన్ని జపాన్లో టీం పోయి ప్రచారం చేసుకోవాలి. సినిమా రిలీజ్ కాబట్టి దానికి నేను రాలేకపోతున్నా, నాకు గాయమైందని ప్రభాస్ ప్రకటించాడు. మరి ఏం గాయమైంది అంటే, సినిమా షూటింగ్ సందర్భంగా చీలమండ కాలుకు పాదానికి మధ్యన ఉండదు గుర్తు, అది బెనికిందండి. నడక కష్టమవుతుంది. ఇప్పుడు ఇది ఒక వార్త, హీరో ప్రభాస్ గాయం. అరే చీలమండ వణికిందండి, మన వనకదా వెనకదా. సో చివరికి ఏంటంటే, మీడియా కూడా తమ ప్రచారం కోసం, తమ రేటింగ్ల కోసమో, తమ పబ్లిసిటీ కోసమో స్టార్ హీరోలకు జరిగే చిన్న చిన్న అంశాలు పెద్దగా చేసి చూస్తుంది. అయ్యో ఏమో జరిగిందట అని ఖచ్చితంగా అభిమానులు చూస్తాడు. ఈ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. దీని కింద కామెంట్ ఏంటి, మా ఆరాధ్యం తొందరగా కోలుకోవాలని. ఈ ఆరాధ్యం అన్నాడు కదా, అరే మన అమ్మ నాన్న మనకు ఆరాధ్య దైవం, ఆ దేవుడు ఆరాధించు. హీరోలు వాళ్ళు ఏది కూరి తీసుకొని యాక్షన్ చేస్తున్నారు. అవి అలాంటి వాళ్ళు ఆరాధ్యవాలుగా మారు. అలాంటి ఆరాధ్యం అంటూ మీరు ఇలాంటి వెధవేషాలు వేయబట్టే మన హైదరాబాద్ సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఒక నిండు ప్రాణం బలిపోయింది, ఒక ఆడకూతుంది. ఇలాంటి ఇది అభిమానాన్ని అరాచకంగా మార్చి మనుషులు ఆరాధ్యవాలంటే ఎవరికో ప్రభాస్ సాయం చేసినొచ్చు, అది ఆరాధ్యం అయి ఉండొచ్చు. అభిమానం అనే దానికి హద్దు ఉండాలి. అభిమానం హద్దు మీరినప్పుడే ఆరాధ్య దైవాలు, ఇది ప్రాణాలు ఇవన్నీ తొక్కిసలాట ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి హీరో ప్రభాస్కు కాలికి గాయం మీన్ ఏంటంటే కాలి చీలమండ బెనికింది, నాటి గాయం. ఈ వార్తని హెడ్డింగ్ మాత్రం మన ప్రభాస్ కాలికి గాయం అయిపోయి ఏం జరిగిందో నాకు వాళ్ళు ఎవరి దాన్ని టీవీ చూస్తారు, సోషల్ మీడియాలో పెడితే యూట్యూబ్లో అనేది వెతుకుతారు, వార్త వైరల్ అవుతుంది, దాని మీద ప్రచారం వస్తుంది. ఈ ప్రచారం కోసం జరిగే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఇలా జరుగుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పుకార్లు షికార్లు చేయడం ఎక్కువైందండి. ఇంతకుముందు ఏదో టీవీలో పొరపాటు జరిగిన తర్వాత తెల్లారంటే సారీ అండి జరగలేదని చెప్పుకునేవాళ్ళు. అలా లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త ఇస్తే అది ఆ పుకార్ షికారు చేస్తూనే ఉంటుంది, జనాలు నమ్ముతూనే ఉంటుంది, కామెంట్ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ప్రభాస్ కాలికి గాయం అనేది కూడా అలాంటి ఒక వార్త తప్ప పెద్దగా, ఎందుకంటే జస్ట్ కాలు బెనికిన మాట వాస్తవం, బెనుకుతుంది. 2 రోజులు డాక్యుమెంట్స్ తీసుకోమన్నారు. ఈ విషయాన్ని ప్రభాస్ స్పష్టంగా చెప్పింది, నాకేం కానీ కాలు బెనికిందని. కాబట్టి ఇది ప్రచారం చేస్తే టీము దాంట్లో పాల్గొనలేకపోతున్నా అని దీన్ని వార్తని వైరల్ చేసి ఏదో చేయటం అనేది నిజంగా ప్రస్తుత సమాజానికి పట్టిన, ఇది అభిమానం పేరుతో పట్టిన దౌర్భాగ్యం అండి.